నేను డాక్టర్ శ్రావణి, నెఫ్రాలజిస్ట్, రెనిన్ హాస్పిటల్, మంచిర్యాల. 140, 140, 1.4 షుగర్, బీపీ, క్రియాటిన్. సో ఇలా మనం ఎందుకు అంటున్నామో చూద్దాం. సో బీపీ 140, చాలా మంది మా దగ్గరకు వచ్చి, మేడం మీ బీపీ ఎంత అంటే 140 నార్మలే ఉంటుంది, ఒక్కొక్కసారి బీపీ 150, 160 కూడా ఉంటుంది, అది నాకు నార్మలే మేడం అని చెప్తూ ఉంటారు. కానీ బీపీ మెడికేషన్ మనం వాడుతున్నా గానీ, మెడికేషన్ వాడకపోయినా గానీ బీపీ కనుక 140 పైన ఉంటే కంపల్సరీ ఆర్గన్ డ్యామేజెస్ జరుగుతాయి. అందులో ఏంటంటే హార్ట్ అటాక్, పక్షవాతం, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం అండ్ మతి మరుగు ఇలాంటివి మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు షుగర్ 140 చూద్దాం. సో మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కనుక 140 పైన ఉంటే చాలా మంది ఇది కూడా అలానే, మేడం నా షుగర్ 140, 160 ఉంటుంది, ఫాస్టింగ్ నార్మలే మేడం అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే మా షుగర్స్ 300 ఉంటున్నాయి మేడం, ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా మాకు 300 ఉంటున్నాయి అని చెప్తూ ఉంటారు. సో 300 అబోవ్ షుగర్స్ ఉండడం అనేది డెఫినెట్ గా యాక్సెప్ట్ చేయడానికి కుదరదండి. ఎందుకంటే బికాస్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడికేషన్, ఇన్సులిన్ తో పాటు మనం షుగర్ వాల్యూ ఎంత హై ఉన్నా కూడా దాన్ని డెఫినెట్ గా కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ మనకి టాబ్లెట్స్ తో కంట్రోల్ అవ్వకపోతే మనం ఇన్సులిన్ లోకి వెళ్ళైనా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కనుక 140 ఉండడాన్ని యాక్సెప్ట్ చేస్తే కొన్ని ఎండ్ ఆర్గన్ డ్యామేజెస్, అంటే మెయిన్ గా కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలిసిస్ లోకి వెళ్ళడము, నరాలు డ్యామేజ్ అవ్వడము, కళ్ళు డ్యామేజ్ అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు క్రియాటిన్ 1.4. సో క్రియాటిన్ 1.4 ఉంది అంటే డెఫినెట్ గా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని మెయిన్. సో ఎవరైతే బీపీ 140 ని యాక్సెప్ట్ చేసి షుగర్ 140 ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ క్రియాటిన్ 1.4 ని కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. బికాస్ బీపీ ఎక్కువ ఉండడం వల్ల అయ్యే ఆర్గన్ డ్యామేజెస్ లో అండ్ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల అయ్యే ఆర్గన్ డ్యామేజెస్ లో కిడ్నీ ఉంటుంది. కాబట్టి 140 మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మన కిడ్నీ 1.4 ఉండడం కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సో మనం 1.4 ని యాక్సెప్ట్ చేయొద్దు, మన క్రియాటిన్ హై ఉండొద్దు అంటే డెఫినెట్ గా మనం బీపీని కూడా 120, 80 ఉంచుకోవాలి. షుగర్ ని కూడా ఫాస్టింగ్ అనేది 126 లోపు ఉంచుకోవాలి.